భావజాల రంగంలోనే కాకుండా విద్యార్థులను బలవంతంగా భయపెట్టి బెదిరించి తమ వైపు తిప్పుకోవడం, భయపడిన వాళ్ళను హత్యలు చేయడం, యూనివర్సిటీలోంచి బయటికి పంపించేయడం, చదువు లేకుండా చేయడం అనే ఇంకొక కుట్ర. ఈ రెండు కుట్రలు చాలా కాలంగా సాగిస్తున్నారు. 2014 తర్వాత అవి మరింత పెరిగింది. దీన్ని భారతదేశంలోని లౌకికవాదులు, ఈ దేశం ఐక్యంగా ఉండాలనుకుంటున్న వాళ్ళు, ఈ విభజనకారులకు వ్యతిరేకంగా, విభజనకారులే కాదు, వాళ్ళు చేస్తున్న పని రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగ వ్యతిరేకమైన పని చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన పనే కాదు, దేశంలో ఉన్న ప్రజలకు 140 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ 140 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటేనే ఆ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ప్రజాద్రోహులు అంటే వాళ్ళ భాషలోనే చెప్పాలంటే దేశద్రోహులు, ప్రజాద్రోహులైన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఎట్లయితే లక్నో యూనివర్సిటీ ఎదుర్కొందో, కొన్ని సంవత్సరాలుగా ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎదుర్కొంటుందో, ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఏ విధంగా అయితే నడుం బిగించి ఆ దుర్మార్గులకు వ్యతిరేకంగా నిలబడ్డారో, ఆ విధంగా దేశం మొత్తం నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ఐక్యతను కాపాడుకోవాలి, ఈ దేశ శాంతిని కాపాడుకోవాలి, హింస రేగకుండా, విభజన జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు నింపుతున్న విషయాన్ని, మెదళ్లలో నింపుతున్న విషయాన్ని తుడిచేసి ప్రజల కోసం, ప్రజల ఐక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉన్నది.